వెల్కమ్ టు V9 స్టూడియో న్యూస్. కొయ్యూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్ ఆవిష్కరించారు. ముందుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోకుల గాంధీతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. అల్లూరి సీతారామరాజు నడియాడిన స్థలంపై ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మరింత ఉత్సాహంతో ధైర్యంగా యువతీ యువకులు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత సొరబోయిన సత్యారావు, వైసీపీ నాయకులు శేఖర్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అల్లూరి నడియాడిన గడ్డిది, అంత గొప్ప గడ్డ మీద మనం కూడా తిరగడం కూడా చాలా అదృష్టం. మనం ఇది పూర్వజన సుకృతం. అలాంటి గొప్ప మహానుభావుడు తిరిగిన చోటే మనం కూడా ఉండడం. కానీ ఇలాంటి అల్లూరి సీతారామరాజు గడ్డకి మన వంతు మనం చేయాలని చెప్పేసి అని ఈ యొక్క కార్యక్రమాన్ని, అలాగే అల్లూరి సీతారామరాజు విగ్రహాలను ఏర్పాటు చేస్తూ, అలానే ఆయన స్ఫూర్తిని ఇంకా రగిలిస్తూ, ఆయన యొక్క మన ఆశయాలని ఇంకా మిగిలిన ఆశయాలని నెరవేర్చాలని చెప్పి మాకు అనుక్షణం విగ్రహ రూపంలో గుర్తు చేస్తూ ఉంటుంది. గిరిజనులు ఆ రోజు ఐక్యంగా ఉండి బ్రిటిష్ వారి మీద పోరాటం చేశారు. అలానే ఇప్పుడు కూడా ఏదైనా సమస్య వచ్చిందంటే కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఐక్యంగా ఉండి సమస్య కోసం పోరాడాలని చెప్పేసి చెప్తున్నాను. శ్రీకాకుళం జిల్లా రాజం మున్సిపల్ పరిధి రాజం కాంప్లెక్స్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా బొబ్బిలి సెంటర్లో రాత్రిపూట పశువులు గుంపులు గుంపులుగా రోడ్లపైనే సంచరిస్తూ వచ్చిపోయే వాహనాలకు ఆటంకం కల్పిస్తుండడం జరుగుతుంది. రాత్రిపూట రాజంలో ప్రయాణించాలంటే ప్రమాదంతో పోటీ పడడమని వాహనదారులు భయపడుతున్నారు. ఇకనైనా రాజం మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకుని ప్రమాదాలు జరగకుండా చూడాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. మాజీ ఎంపీ డాక్టర్ కంటి విశ్వనాథం మరియు వారి కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరియు మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పరామర్శించారు. ఇటీవలే స్వర్గస్థులైన డాక్టర్ కంటి విశ్వనాథం గారి సతీమణి శ్రీమతి కీర్తిశేషులు లలితా విశ్వనాథం గారి అకాల మరణానికి చింతిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె మరణం డాక్టర్ విశ్వనాథంకి తీరని లోటని, భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యంతో పాటు మనోధైర్యాన్ని అందివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపరాణి, పలాస మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు, ఏఎంసీ చైర్మన్ పివి సతీష్ తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయకర్త రాజన్న వీర సూర్యచంద్ర అధ్యక్షతన జరిగినటువంటి జనసేన ఇన్సూరెన్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమిరెడ్డి శివశంకర్ ముందుగా అభి సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి తదుపరి ఎన్జీఓస్ హోంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శివశంకర్ మాట్లాడుతూ, మన రాష్ట్రంలో ఏ పార్టీ కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కార్యకర్తల కోసం చేయడం లేదు. కేవలం మా జనసేన పార్టీ మాత్రమే కార్యకర్తల భద్రత కోసం పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారని, కార్యకర్తలకు భరోసా ఉంటుందని ఈ కార్యక్రమంలో ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు ఊది చక్రవర్తి, చెట్టుపల్లి ఉప సర్పంచ్ బరవాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జనసైనికులందరూ కూడా సామాన్య బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎవరికి అంత డబ్బు లేదు. కాబట్టి హాస్పిటలైజ్ అయ్యేటప్పుడు కానీ పొరపాటున దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ లో చనిపోయినా కానీ ఆ కుటుంబం వీధిలో పడకూడదనే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చారు. నేనంటాను, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఇంత మంచి ఇన్సూరెన్స్ తన కార్యకర్తలు తీసుకురాలేదు. అది 5 లక్షలు ఎవరైనా దివంగతులు అయితే, లేదు హాస్పిటలైజేషన్ అయితే 50,000 రూపాయలు గాయపడినా ఇమీడియట్ గా ఫోన్ చేస్తే మీకు హాస్పిటల్కి చెప్పి పంపించి ఏర్పాటు చేశారు. అక్కడ కాల్ సెంటర్ పెట్టారు. అంటే అలా కార్యకర్తల మీద, జన సైనికుల మీద ఎంత శ్రద్ధ ఉంటుందో మనందరం అర్థం చేసుకోవాలి.
చింతపల్లి మండల కేంద్రంలో భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు చింతపల్లి పోలీస్ స్టేషన్ను ముట్టడించి 100 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక తపాలా చంద్రక పోస్టల్ కవర్ను ఆవిష్కరణ చేశారు. ఆంధ్రప్రదేశ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ముత్యాల వెంకటేశ్వర్లు, ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున గిరిజనులు దింసా నృత్యాలతో హాజరై ర్యాలీ చేసి అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి పోస్టల్ స్టాంప్ కవర్ను ఆవిష్కరించారు. నరసింహరావు గారు, అల్లూరి సీతారామరాజు వేషధారి, ఇంకా ఈ సభకు ఇచ్చేసినటువంటి చింతపల్లి గ్రామ ప్రజలు, మా తపాలా శాఖ సిబ్బంది, మీడియా రిప్రజెంటేటివ్స్ బోత్ ఫ్రమ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే హింస మీరు కల్పించిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని ఈ సభా వేదికగా తెలియజేసుకుంటున్నాను. నిజంగా చాలామందికి అంటే ఇక్కడికి వచ్చినంత వరకు కూడా డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది నాకైతే మాత్రం ఈరోజే క్షుణ్ణంగా తెలుసుకున్నాను సార్. నిజంగా ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒకటి మనకు తెలియజేస్తుంది. మరి ఈరోజు మన పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది, మనం ఏం తెలుసుకుంటున్నాం అన్నది ఈ వేదిక ద్వారా ఈరోజు చాలా మందికి మనం తెలియపరచామని నేను భావిస్తున్నాను. ఈ 2 సంవత్సరాల కాలం ఏదైతే ఆ ప్రీషియస్ పీరియడ్ ఏదైతే ఉందో, ఎంత హింసించినా కూడా ఏ ఒక్కడు కూడా అల్లూరి సీతారామరాజు గారి పేరు చెప్పలేని పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నారు. అంటే ఆ నాయకుడి మీద అభిమానం ఈరోజు మనల్ని ఇంత చైతన్యవంతులు చేసినటువంటి ఆ వ్యక్తికి ఎప్పటికి కూడా కాపలాదారుగా మనం ఉండాలి. గట్టిగా మీ హర్షధ్వానాల మధ్య ప్రశంసనాలు నిలబడుతుంది. గమనించండి, ఈరోజు 22/8/1927 సంవత్సరం మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారి ప్రభుత్వంలో కొయ్యూరు మండలం కొండకోకిరి పంచాయతీ గజ్జిమానుపాకల గ్రామంలో అగ్రిగోల్డ్ బాధితులు సీఎం జగన్ ఫోటోకి ఫలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ మా డబ్బులను తిరిగి ఇప్పిస్తున్నందుకు గాను సీఎం జగన్ కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు బల్లిబాబులు, అధ్యక్షతన సర్పంచ్ ముస్లినాయుడు, సినీ నటులు భోగినాయుడు, మండల వైఎస్ఆర్ సిపి నాయకులు బడుగు రమేష్, గాడి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మన నాయకులు, మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా పేదల కోసం, మధ్యతరగతిగా చెందిన యువకులు, అలాగే ముఖ్యంగా మహిళల కోసం చేస్తారు. అందులో భాగంగానే ఈ అగ్రిగోల్డ్ కూడా ఆయన చెప్పిన హామీని ఈరోజు నెరవేరుస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం మనలాంటి అభిమానులు ఆయనకి అండగా, దండగా, దన్నుగా ఉంటామని ప్రమాణం చేస్తూ మరొకసారి జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.
గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ధర్నా చేపట్టారు. వైసీపీ భూ కబ్జాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ కార్పొరేటర్లతో సహా కలిసి గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకి దిగారు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని వైసీపీ కార్పొరేటర్ల కనుసన్నలలో కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాగే సర్వే నంబర్ 86, 274, 83, 56లలో వైసీపీ నాయకులు ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న తహసీల్దార్ కార్యాలయం అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు పల్లా శ్రీనివాస్. పబ్లిక్ అమౌంట్తో బతుకుతున్నారు, పబ్లిక్ సమాధానం చెప్పాలి. క్రిమినల్స్ పక్కన వేసుకొని కూర్చొని ముందుకెళ్తే ఎలాగవుతుందండి? ఇప్పుడు సమాధానం చెప్పండి. నేను స్కెచ్ వేసాను. మేము ఎప్పుడు కూడా మీరు తెలుగుదేశం పార్టీ ప్రెస్ గారు ఎవరిని అడగండి, మేము ఎప్పుడు బాధ్యతగా ఉన్నాం. ఇప్పుడు బాధ్యత 4 నెలలుగా అడ్డగోలుగా విడిగా పోతూ కోట్లాది రూపాయలు ప్రభుత్వం అసలు కబ్జా చేస్తున్నా. మీ నుంచి మాత్రం ఏ చర్యలు లేవు. అధికార పార్టీలో ఉండే కబ్జాదారులను అరెస్ట్ చేయాలి. 86 సర్వే నెంబర్ భూములకు రక్షణ కల్పించాలి. 274 భూములకు రక్షణ కల్పించాలి. క్రిమినల్ కేసులు పెట్టాలి. గాజువాకలో భూ ఆక్రమణ చేస్తున్న వైసీపీ నాయకులపై క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇదేమి రాజ్యం. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున గాజువాకలో ఈ ధర్నా చేయడానికి మా నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ఎంఆర్ఓ గారి దగ్గర రావడం జరిగిందండి. మా కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే 86 సర్వే నెంబర్ ఉందో, అలాగే 274 సర్వే నెంబర్ ఉందో, అలాగే 83, 56 ఈ సర్వే నెంబర్లో యథేచ్ఛగా కబ్జాలు జరుగుతున్నాయి. ఆ కబ్జాలు జరుగుతుంటే అధికార పక్షంలో ఉన్నటువంటి వారు, ఈ మధ్యకాలంలో గెలిచినటువంటి వారి యొక్క అండతో, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్ సిబ్బంది యొక్క సహకారంతో ఇది జరుగుతుందని మేము ఆరోపిస్తున్నాం. దీని మీద తక్షణమే మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఎవరైతే కబ్జాకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి, ఎవరైతే దానికి కబ్జాకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం ముందు ఏం చేస్తుందంటే కక్ష సాధింపుగా వెళ్తుంది. కక్ష సాధింపు పక్కన పెట్టండి, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు గెలిచినటువంటి కొంతమంది వైసీపీ కార్పొరేటర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం కనుక మాకు డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఈ భూములు కబ్జా చేసి సాధించుకోవాలనే ఒక ఆలోచనతో వీళ్ళు వెళ్తున్నారు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఎవరైతే కబ్జాకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా వైకాపా నాయకులు చిత్తశుద్ధితో పోరాటం చేయాలని గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా చైతన్య గ్రామ సభ 5వ రోజు గాజువాక 74వ వార్డు కొనవానిపాలెం గ్రామంలో నిర్వహించారు. వార్డు ఇన్ఛార్జ్ పల్లా రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో లాలూచీ పడుతున్నట్లు వారి చర్యలు చూస్తే అర్థమవుతుందని పల్లా ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుండి స్థానిక ఎమ్మెల్యే వరకు విశాఖ ఉక్కు కర్మాగారం పోరాటంలో చిత్తశుద్ధి లేదని అన్నారు. ఇక విశాఖపట్నం ఎంపీకి వ్యాపారం తప్ప ప్రజాసేవ అనే పదానికి అర్థం తెలియదని, ఇక ఉక్కు ఉద్యమ పోరాటం అంటే ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నారని అపహసించారు. ఇప్పుడు మనం ఎవరైనా సరే గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉండి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజేషన్ అవుతే ఆపేరైనా నేను సగౌరవంగా చెప్పుకోగలను నా పార్టీ తరఫున. ఇది పార్టీ మీటింగ్ కాస్తున్నా, పార్టీ మీటింగ్ అనుకో నేను ఖచ్చితంగా ఈ మధ్య ఎలక్షన్ ఉంది కనుక నేను ఎలక్షన్ నా పార్టీ అనుకునేవాడిని. ఇప్పుడు పార్టీ కాదు, ఇక్కడ ఎలక్షన్ లేదు. ఎలక్షన్ ఉందా? ఎలక్షన్ లేదు కదా. ఎలక్షన్ లేనప్పుడు కూడా ఎందుకు తిరుగుతున్నాం? ఎందుకంటే కేవలం ఆర్ కార్డు హోల్డర్ ఒక్కడే నష్టపోతున్నాడు అనుకున్నారు చాలా మంది. లేకపోతే ఉద్యోగం చేస్తున్నాడు వాడు ఒక్కడే నష్టపోతున్నాడు, ఆయన ఒక్కడే నష్టపోతున్నాడేమో, కార్మికుడు ఒక్కడే నష్టపోతున్నాడు అనుకుంటేమో. ఒకవేళ కానీ స్టీల్ ప్లాంట్ కానీ మూతపడితే ఎందుకు మూతపడకూడదని నేను మనస్సాక్షిగా కోరుకుంటున్నాను. కానీ నాలో ఉన్నటువంటి భయం, ఈ పక్కనే ఉన్నటువంటి జింక్ ఫ్యాక్టరీ చూసాం. జింక్ ఫ్యాక్టరీ చూసిన తర్వాత మనకు ఒక భయం పుట్టుకొచ్చింది. అది కూడా ప్రైవేట్ కొన్నాడు. కొనేమన్నాడు 3,500 మందికి ఆ రోజుల్లో పనిచేసేవారు, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పి సిసోడియా సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. తొలుత గవర్నర్తో సమావేశమైన అనంతరం రాజ్భవన్లోని ఛాంబర్లో సిటీసీపై సంతకం చేశారు. రాజ్భవన్లోని అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించి ఏ అధికారి స్థానం ఎక్కడ, వారి విధులు ఏమిటి అన్న దానిపై సమాచారం తీసుకున్నారు. ప్రస్తుతం సిసోడియా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. కార్యక్రమంలో రాజ్భవన్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు. రాజస్థాన్కు చెందిన సిసోడియా జంతుశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనంతరం అఖిల భారత సర్వీస్కు ఎంపికయ్యారు. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్గా, నల్గొండ జిల్లా కలెక్టర్గా, ఈ సేవ విభాగం సంచాలకులుగా, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా వ్యవహరించారు. ఉద్యానవన శాఖ కమిషనర్గా, మానవ వనరుల అభివృద్ధి సంస్థ సంచాలకులుగా విశేష గుర్తింపు గడించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. అనంతరం సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య రాజకీయ కార్యదర్శిగా ప్రధాన భూమిక పోషించారు. మరోవైపు కేంద్ర సర్వీసులో సైతం క్రియాశీలకంగా వ్యవహరించిన సిసోడియా కేంద్ర ఉన్నత విద్యాశాఖ సంయుక్త కార్యదర్శిగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర పెను ప్రమాదం తప్పింది. ఆలయంలోని దక్షిణ గాలి గోపురం వైపు ఉన్న గోడ ఒక్కసారిగా కుప్పగొలింది. కాగా ప్రమాద సమయంలో ఆలయ పరిసరాల్లో భక్తులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 పోలీసులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగింది. బొలెరో వాహనంలో ఏఆర్ కానిస్టేబుల్ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంకలో మండల ప్రజా పరిషత్ పాఠశాల నందు నాడు నేడు కార్యక్రమంలో ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొన్నారు. మండల ప్రజా పరిషత్ పాఠశాల నందు విద్యార్థులకు మనబడి నాడు నేడులో 14.5 లక్షలతో నిర్మించిన స్కూల్ భవనం ప్రారంభించారు. ఇంటింటికి త్రాగునీటి కుళాయికి 45 లక్షలతోనూ, రైతు భరోసా కేంద్రం 37 లక్షలతోనూ శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచులు కాశీ భాగ్యలక్ష్మి, జగపతిరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బాబ్జీ గారు బాబ్జీ అక్కడ కూడా దిగారు అందరూ పడతాం చూడండి ఓకే సార్ पृथिवीषु चेतनाः स्वस्तये वायुमपब्रवामहे समं स्वस्ति भुवनस्य स्वस्ते बृहस्पतिं सर्वगणं स्वस्तये स्वस्तय आदित्यासो भवन्तनः विश्वे देवानाः अद्या स्वस्तये वैश्वानरस्वस्तये देवान्द्रवा स्वस्ति न आदिते प्रति स्वस्ति कन्धामनुचरेम सूर्ये चन्द्रवसामि वापुनक्षुतदाघ्नदा जानदा सङ्गमेमहे स्वस्तेनं दारिक्षमरिष्टनेमि महत्वोतं वायसं देवतानाम् असरग्निमिन्द्रसवं समस्तराज्यसानां विमारहेम समानं भवता यशस्तेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति योजना राजमानसोभनसोमनकल्याणः కొట్టండి కొబ్బరిగా కొట్టేస్తారు రాజ్య గారు కొట్టలేదు కదా
ముందుకెళ్ళండి ముందుకెళ్ళి నిలబడండి. చెప్పండి తెలియజేయాలి ఏ పని చేసినా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రమాణ స్వీకారం చేసింది అదే అండి. ఓం దేవలాగ్నం దేవతారాబలం చంద్రబలం దేవ విద్యాబలం దైవబలం దేవలక్ష్మీపతి యజ్ఞస్మరామి యత్ర యోగేశ్వర కృష్ణ అత్ర భారతధనద్రహ తత్ర శ్రీ అభూతి ధ్రువాణి తిరుమతిర్మమ స్వస్తి నామేత స్వస్తి నాభగ స్వస్తి దేవితిరనర్వణః స్వస్తి భూషాసురధాదన స్వస్తిభ్యావా పృథివీసు చేతనా స్వస్తయే వాయుపబ్రవామహే సమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతి సర్వగణ స్వస్తయే స్వస్తయ ఆదిత్యాస భవంజనః విశ్వే దేవానాద్య స్వస్తయే వైశ్వానరాసరగ్ని స్వస్తయే అయం ముహూర్త సమముహూర్త అస్మి యావదేవే దేవతా సర్వాగ ఇంకా ఈ వెనకాల సత్యనారాయణ రాదు సొసైటీ పేషెంట్ గారిని పట్టుకున్నాను. జర్నలిస్టుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలని గాజువాక కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, లేల కోటేశ్వరరావు, మొల్లి ముత్యాల నాయుడు కోరారు. గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాజువాకలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి దీక్షకు వారు సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సే పరమావధిగా పనిచేసే జర్నలిస్టులకు న్యాయమైన కోరికలు తీర్చే దిశగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ విషయమై వచ్చే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం పెడతామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ చేస్తున్న దీక్షను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్, జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు పరశురాం, విశాలాంధ్ర రాము, పితాని ప్రసాద్, బాలు, గిరి, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడేషన్స్ ప్రక్రియలో భాగంగా తీసుకొచ్చినటువంటి 142 జీవో కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దిన వార పక్ష మాస పత్రికలు మరియు కేబుల్ టీవీసీ ఇలా చెప్పుకుంటూ పోతే వీరందరికీ కూడా ఈ జిఎస్టీ నిబంధన అనేది చాలా ఇబ్బందిగా మారిందంటంలో సందేహం లేదు. అయితే ముఖ్యంగా మేమైతే దీన్ని ఒకటే ప్రశ్న మాది ప్రభుత్వానికి, అయ్యా గత 96 జీవోలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకి 75% అన్యాయం జరిగింది. నేడు 142 జీవో కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకి 100% అన్యాయం జరుగుతుంది. కనుక ఈ జీవోని పునఃసమీక్షించి రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది జర్నలిస్టులకి కూడాను అందరికీ కూడా అక్రిడేషన్లు అందజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ గత వారం రోజులుగా చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షలకు మేము రాష్ట్రంలో నుండి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. అక్షరాన్ని కూడగట్టుకొని ఒక పదాన్ని తయారు చేయాలి, పదాలు కలిసి ఒక వాక్యం తయారు చేయాలంటే ఖచ్చితంగా ఒక జర్నలిజంలో మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తులై ఉండాలి. అలాంటి జర్నలిజం చేస్తున్న వ్యక్తులు మరి ఈరోజు సుమారు 7 రోజులుగా ఇక్కడ నిరాహార దీక్షలో ఉండి మరి వాళ్ళ కష్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. ఎందుకంటే
వాళ్ళు పడిన కష్టం, జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టం సుమారు 14 నెలలు లేదా 16 నెలల పాదయాత్రని, సుమారు 3468 కిలోమీటర్లని ప్రతిరోజు ప్రజల్లో తీసుకొచ్చి ఆయన నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక బలమైన నాయకుడు, ప్రశ్నించే నాయకుడు, నిలబడే నాయకుడు, ధైర్యవంతుడు అని మీడియా వాళ్ళు ఫోకస్ చేసి ఆయనకి ఈరోజు 151 సీట్లు వచ్చినాయి అంటే కేవలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకారం ఖచ్చితంగా ఉన్నదని చెప్పాలి. విశాఖ జిల్లా జీకే వీధి మండలం సీలేరులో జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులో గత 4 రోజులుగా పెట్రోల్ పంపు మోటార్ మరమ్మతులకు గురికావడంతో పెట్రోల్ అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో ఈ ప్రాంత వాహనదారులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెట్రోల్ పంపు మోటార్ చెడిపోయి 4 రోజులు కావస్తున్నా ఇప్పటికీ దీన్ని వినియోగంలోకి లేకపోవడంతో వాహనదారులు తమ వాహనాలకు పెట్రోల్ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జీసీసీ అధికారులు కానీ హెచ్పీసీఎల్ అధికారులు కానీ పెట్రోల్ పంపు మోటార్ను మరమ్మతులు చేయించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీలేరు బంకులో పెట్రోల్ లేకపోవడంతో కొంతమంది వ్యాపారస్తులు ఇదే అదునుగా బ్లాక్ మార్కెట్లో లీటర్ పెట్రోల్ 160 రూపాయలకు అమ్మకాలు జరుపుతున్నారు. దీంతో సామాన్యులకు తమ వాహనాల్లో వేయించుకోలేని పరిస్థితి నెలకొంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి సీలేరు పెట్రోల్ బంకులోని పంపు మోటారును మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. సీలేరు పెట్రోల్ బంకులోని పంపు మోటార్ను మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. అలాగే పెట్రోల్ బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న వ్యాపారస్తులకు క్యాన్లో పెట్రోల్ కొట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సీలేరు ప్రాంత వాహనదారులు కోరుతున్నారు. పెట్రోల్ బంక్ ఉన్నా లేనట్టే, ఎందుకంటే వారానికి ఒకసారి గన్ రిపేర్ అనో ఆయిల్ లేదనో కుంటి సాకులు చెప్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల గిరిజనులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా అలవాటు అయ్యారు ఈ ప్రాంతంలో పెట్రోల్కి ఆధారపడి వస్తుంటే బళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి అవుతుంది. దీన్ని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతుంది. పెట్రోల్ పంపు ఎన్ని రోజులు? 3 డేస్, ఈ రోజుకి 4 డేస్ అది. మరి ఎవరికి చెప్పారమ్మా పని చెప్పాను సార్ ఆల్రెడీ పెట్టారు సార్, రిపోర్ట్ పెట్టారు. అతనేమొచ్చి వస్తానంటున్నారు, రాలేదు సార్. ఎవరు? వైజాగ్ నుంచి హెచ్పీసీఎల్ నుంచి రావాలమ్మా? హెచ్పీసీఎల్ నుంచి రావాలి సార్. డీజిల్ అవుతుందమ్మా? డీజిల్ అవుతుంది సార్. ఓన్లీ పెట్రోలే సార్. అది కూడా మోటార్ ప్రాబ్లం సార్. ఇప్పుడు గన్ను తీస్తే అవుతుంది సార్, గన్ను తీస్తే అవుతుంది, కానీ పెట్రోల్ ఏంటంటే షేక్ అవుతుంది సార్, అదిరిపోతుంది పంపు. అందువల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.